చిత్తూరు జిల్లా మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ దందా గుట్టురట్టయింది. 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి యమున అనే మహిళ మృతికి కారణమైన హాస్పిటల్ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. స్థానిక గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ అక్రమ విక్రయాలు సంచలనంగా మారాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి అక్రమ దందా బాగోతం బయటపడింది. పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాల్ని విశాఖ జిల్లా బొడ్డుపాలానికి చెందిన యమునగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు, ఆయన కోడలు డాక్టర్ శాశ్వతి గ్లోబల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మదనపల్లి, పుంగనూరు ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో మేనేజర్గా పనిచేస్తున్న బాలు, వెంకటేష్ ద్వారా కిడ్నీల మార్పిడి చేస్తున్నారు. డయాలసిస్ సెంటర్కు వచ్చే ధనికులకు కిడ్నీలు మార్పిడి చేస్తామని గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లు ఎరవేస్తున్నారు. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా బ్రోకర్లను నియమించుకున్నారు. విశాఖకు చెందిన యమునకు 8 లక్షలు ఇస్తామంటూ మదనపల్లెకు తీసుకొచ్చి ఆపరేషన్ చేశారు. ఆమె నుంచి కిడ్నీ సేకరించాక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా విశాఖ తరలించేందుకు ప్రయత్నించారు. అయితే యమున భర్త డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయింది. 3 రోజుల క్రితం తమ కుమార్తె యమున దేవాలయాల సందర్శన కోసం టూర్కు వెళుతున్నానని చెప్పి వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. తమ కూతురికి జరిగినట్లు మరొకరికి జరగకూడదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎవరికి మాకు తెలియదు సార్. అరికెళ్తాను లక్ష్మణుడు అరికెళ్తానని చెప్పేసి వచ్చింది సార్. అంతే మా పాప సెల్తో ఫోన్ చేశారండి. ఎవరైతే తీసుకెళ్లారో ఆ అమ్మాయిని 2 లేడీస్ తీసుకెళ్లారు, ఒక బాయ్స్ తీసుకెళ్లారట. ఆ లేడీస్ ఏమొచ్చి మా అంతే ఆ పాపను ఎలా కొనుక్కున్నారంటే కిడ్నీ తీసి అమ్మేసుకుందాం, చెరుకు సగం పంచేసుకుందాము అనేసి ఏదో చెప్పి మాఫీ చేసేసారండి. పిల్లల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ ఈ పాప ఎప్పుడైతే ఒక డబ్బులు తీసుకుని కిడ్నీ ఏరే వాళ్ళకి ఇచ్చేసాము ముందన్నారు, ఏరే వాళ్ళకి కిడ్నీ ఇచ్చేసాము, ఇచ్చేసి పనిచేస్తుంది అనేసి మీ పాప చచ్చిపోయింది అన్నారు. మా పాప కిడ్నీ గురించి ఎందుకు వెళ్తుంది, అరికి వెళ్ళింది, మా పాప ఏం చచ్చిపోతుంది, ఇంకెవరో చూడండి అంతే. లేదండి కాదండి, ఇదిగో మీ పాప సెల్ నెంబర్ చూసుకోండి అనేసి నేను చదువుకోలేదు, మా అబ్బాయి చదువుకున్నాడు. అప్పుడు చూసాడు నెంబర్ అయితే మా అక్కదని అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఇలాగా కిడ్నీ గురించి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. తెరమోసం వచ్చా అరికెళ్తాయని చెప్పిందో ఏమొచ్చా తిరుపతిలో కిడ్నీ చచ్చిపోయి ఉన్నదని ఒక ఫోన్ వచ్చింది అంతే మాకు సార్. డబ్బుల కోసమే తెలియలేదు. నా కూతురికి నా కొడుక్కి నిన్న 10వ తారీఖుకి నెల మ్యారేజ్ అయ్యి అయితే అప్పుడు 50,000 వస్తే నాకెందుకే నాన్న డబ్బు అని సనిసింది. నాకు డబ్బుతో పని ఏముంది, మీ దగ్గర ఇస్తే మంచిది కదని చెప్పేసింది. డబ్బుతో పని లేదు నా కూతురికి. నెల నిన్న 10వ తారీఖుకి కరెక్ట్ నెల అయింది. 50,000 ఇచ్చాను. అలాగా తీసుకోయమ్మా తమ్ముడు తల్లికి డబ్బులు అంటే, నాకు డబ్బులు వద్దు నాన్న, నాకెందుకు డబ్బులు, నేను ఏం చేసుకుంటాను అని కూడా చెప్పేసింది. అలాంటి పిల్లలు ఎందుకు వెళ్తుందంటే కిడ్నాప్ అవసరం వచ్చిందా? లేదు, డ్రామా వెళ్తా, నా కూతురిని తీస్తారు అంతే. కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు జరుగుతుందని 2 టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో కేసును విచారించి నిందితుల్ని శిక్షిస్తామని చెప్పారు. ఈ కేసును ప్రత్యేక బృందం విచారిస్తోంది. నిందితులపై మానవ అవయవాల అక్రమ రవాణా, చీటింగ్ కేసులు నమోదు చేసినట్టు సీఐ రాజారెడ్డి తెలిపారు. యమున ఆమె పేరు, బుడ్డపాలెం విలేజ్, ఆనందపురం మండలము, వైజాగ్ సిటీలో చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. జో పద్మ అని ఆమె, సత్య అనే ఆమె వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా ఈ ఏమే డిసీజ్డ్ యమునాను వాళ్ళు మాయమాటలు చెప్పేసి ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే డబ్బులు ఇస్తారు, అవి చేస్తారు, ఇది చేస్తారు, ఏం కాదని చెప్పి మాయమాటలు చెప్పేసి తీసుకొస్తారు. మదనపల్లికి తీసుకొస్తారు. మదనపల్లికి తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో 9వ తారీఖు
సండే ఆ రోజు 9వ తారీఖు గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఆమెకు ఆపరేషన్ చేసి వేరే వాళ్ళకు కిడ్నీ పెట్టడం జరుగుతుంది. ఆ ఆపరేషన్ తర్వాత ఆమె 10వ తారీఖు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్లో, గ్లోబల్ హాస్పిటల్లో. వాడిని షిఫ్ట్ చేసే ఉద్దేశంతో అక్కడికి తిరుపతికి పంపించేస్తారు. డెడ్ బాడీని తిరుపతికి పంపించిన తర్వాత ఆమెతో పాటు వచ్చిన ఎవరైతే ఉంటాడో ఆమెతో సహజీవనం చేసే వ్యక్తి సూరిబాబు అని, అతను ఈ యమున వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్తారు. మేము ఈమె యొక్క యమున వాళ్ళ మదర్ ఇక్కడ రావడము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కండక్ట్ చేసి ఫర్దర్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆంజనేయులు గారిని ప్రస్తుతానికి దీంట్లో ముద్దాయి చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా బయటపడినా కూడా వాళ్ళని కూడా దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాథమికంగా మనకు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు 7 మంది మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. 7 మంది ముద్దాయిలుగా చేసుకోవడం జరిగింది. కిడ్నీ శస్త్రచికిత్స చేసి యమున మృతికి కారణమైన గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారిణి దేవశివమణి తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టిన దేవశివమణి ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య చికిత్సకు వినియోగించే యంత్రాలను పరిశీలించారు. అందులో ఉన్న రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.